నేనే అమ్మకి ఏదీ ఇవ్వలేకపోయాను. అయినా పర్వాలేదులే, రేపు మా ఊరు వెళ్ళిపోతున్నానుగా, ఇక నుంచి అమ్మని హ్యాపీగా చూసుకుంటాను. ఎవరది? ఎవరా అక్కడ? నేనేలే సీతమ్మత్త, సత్యాన్ని. ఇటువైపు ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదే. లేదురా, తలుపు దగ్గర చప్పుడైనట్టుంటే మెలకు వచ్చింది. వాడేమైనా వచ్చాడేమో అనుకున్నాను. ఏంది సీతమ్మత్త నీ పిచ్చి? గుమ్మం దాకా వచ్చినోడు ఇంట్లోకి రాలేడా? సర్లే సీతమ్మత్త, ఎక్కడున్నాడో తెలియనప్పుడు నువ్వు ఎదురు చూసేదానివి. ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలిసింది. పైగా రమ్మని ఉత్తరం కూడా రాసావాయా? నీ మనసు ఆగదులే. అవునరా సత్యం, రైలు శబ్దం వినిపించిన, 4 అడుగుల శబ్దం విన్నా, గట్టిగా గాలి వీచినా వాడొచ్చినట్టే అనిపిస్తుందిరా. ఉత్తరం రాశావుగా సీతమ్మత్త, ఎలా రేపు వచ్చేస్తాడులే. పోయి పడుకోపో. అలాగే. నిన్నే ప్రేమిస్తూ, నీ ప్రేమలోనే జీవిస్తూ, నీకోసం తపిస్తూ, ఆఖరి శ్వాసని నీ ప్రేమ కోసం విడవమంటుంది.
ఈ క్షణం నుంచి ఆఖరి క్షణం వరకు ఏనాడు నీ చేయి వదలను అని చెప్తే నువ్వు కాదనగలవా? కాదన్ను. ఎంత బాగా చెప్పాడమ్మా. అతను చెప్తుంటే నాకే ఏదోలా అయిపోయింది. అసలు వంశీ నాకే అలా చెప్పుంటే ఎంత బాగుండేది. అలా వంశీ నాకు చెప్పే రోజు ఎప్పుడొస్తుందమ్మా? అసలు తను చెప్తే బాగుంటుంది. తను ఎప్పుడు చెప్తాడు? నేనే కాదు, మీరు చెప్పినట్టు ఏ అమ్మాయికి చెప్పినా ఆ అమ్మాయి కాదని లేదు. అంటే తన మనసులో నీ మీద ఇంట్రెస్ట్ ఉంది అంటావు. అవును తాతయ్య, తను నాతో మాట్లాడే తీరు, తన చూపులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. నువ్వంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారా? నీ మనవణ్ణి మా అమ్మాయి ప్రేమించింది. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం, పెళ్ళెప్పుడు చేద్దామని బోళ్ళ మంది ఫోన్లు చేసి నన్ను అడుగుతున్నారు. నేను వాళ్ళకి రిప్లై ఇవ్వలేక వస్తున్నాను. అలాంటప్పుడు నీకంత దగ్గరగా ఉన్న కోళ్ల పిల్ల ప్రేమించకుండా ఎలా ఉంటుందిరా? రాధని ఇష్టపడిన అబ్బాయిలు ఉంటారు తాతయ్య. విషయం అర్థమైంది నాన్న. అందుకే కదా కోడల పిల్ల అని పిలిచాను. థ్యాంక్ యూ తాతయ్య. ఇంతకీ నీ మనసులో మాట కోడలకి ఎప్పుడు చెప్పబోతున్నావు? అదే అర్థం కావట్లేదు. దీనిలో అర్థం కాకపోవడానికి ఏముంది నాన్న? ప్రేమిస్తున్నట్టు కన్ఫర్మ్ కావడంతో వెంటనే ఎక్స్ప్రెస్ చేయాలి. లేకపోతే నీ మనసులో మాట అమ్మాయికి ఎలా తెలుస్తుంది? అసలు తను చూస్తుంటే మాట రావట్లేదు తాతయ్య. ఇంతకుముందు ఎన్నో విషయాలు మాట్లాడేవాడిని, ఇప్పుడు వేరే విషయాలు ఎన్నెన్నో మాట్లాడుతున్నాను. కానీ ప్రేమ విషయంలోనే మాట రావట్లేదు. చెప్పలేకపోతున్నాను అనే బాధ కన్నా చెప్పాలన్న ఫీలింగే చాలా హ్యాపీగా ఉంది. అదేరా ప్రేమ అంటే. ప్రేమలో ఎంత శక్తి ఉందంటే ఎప్పటికప్పుడు చరిత్ర సృష్టిస్తుంది, ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. ఒక ముఖ్యమైన విషయం, నువ్వు చెప్పాలనుకున్నది చెప్పటం ఒక క్షణం ఆలస్యం అయితే నువ్వు జీవితంలో ప్రతి క్షణం బాధపడాల్సి వస్తుంది. నో తాతయ్య, అలాంటి పరిస్థితి రానివ్వను. రేపే రాధకి నా మనసులో మాట చెప్పేస్తాను. ఓకే నాన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య, ఏంటి ఏదో ఆలోచిస్తున్నా? ఏం లేదమ్మా, మనుషులు రోజు రోజుకి ఎలా తయారవుతున్నారంటే చచ్చా. అసలు ఏమైందన్నయ్య? ఏమీ లేదమ్మా, పోస్టాఫీస్ వీధిలో వెంకటరామయ్య గారు లేరు? ఆయనకు బాగోలేకపోతే వంశీబాబే వైద్యం చేశాడంట. అవును, అతనికి నయమైపోయిందిగా. ఆయనకు నయమైపోయింది. జబ్బు వాళ్ళ కూతురుకు పట్టుకుంది. వంశీబాబు 2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాడంట. అప్పుడు వాళ్ళ కూతురుతో 4 మాటలు మాట్లాడాడంట. వంశీబాబు ఎవరితోనైనా సరదాగానే ఉంటాడు కదా. దాంతో ఆ పిల్లకి ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ పిల్ల వాళ్ళ నాన్నతో చెప్తే ఆయన చిన్నపిల్ల సర్ది చెప్పాల్సింది పోయి పెద్దయ్య గారితో సంబంధం కలుపుకోవాలని చంకలు గుద్దుకుంటూ నా దగ్గరకు వచ్చి పెళ్లి విషయం ముందు వంశీబాబుతో మాట్లాడాలి రా అన్నాడు. అసలు ఆ బాబును అల్లుడిగా చేసుకోవాలంటే ఎన్ని జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి. అసలు ఈ విషయం ఆ బాబుకు తెలిస్తే ఏమనుకుంటాడు? ఇక నుంచి ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. సమయానికి నాతో చెప్పబట్టి ఏదో చేయగలిగాను. అసలు అలాంటి వాళ్ళతో సంబంధం గురించి అనుకునేటప్పుడు మన స్తోమత ఎంత అని ఆలోచించుకోవాలిగా. మనం ఎక్కడా, వాళ్ళెక్కడా. ఆ అమ్మాయి ఇష్టపడ్డాలో తప్పేముంది? అసలు అది ఎలా సాధ్యపడుతుంది? ఆకాశంలో ఉండే ఆ బాబు ఎక్కడా, నేల మీద ఉండే ఈ పిల్ల ఎక్కడా? అంటే పేదవాళ్ళకి డబ్బున్న వాళ్ళకి మధ్య పెళ్లి జరగదా? అసలు జరగవు అని నేను అంటం లేదు, జరుగుతాయి. అవి ఎప్పుడంటే ఆ వంశీబాబు ఆ అమ్మాయిని ఇష్టపడితే జరిగేదేమో. అంటే ఆయన ఇష్టపడితే పేదింటి అమ్మాయితో అయినా పెళ్ళవుతుందా? ఆ అమ్మాయి వాళ్ళు ఒప్పుకుంటారా? అదేం ప్రశ్నమ్మా? వంశీబాబును అల్లుడిగా చేసుకోవటం ఇష్టం లేదని చెప్పేవాడు ఈ భూమి మీదే ఉండరు. పెద్దవాళ్ళ సంగతి మనకెందుకు గాని, వద్దుపోయింది అన్నం పెడుదురా అమ్మా. ఒకవేళ వంశీ మనసులో నేనుంటే మా పెళ్లికి అన్నయ్య ఒప్పుకుంటాడు. అసలు అతని మనసులో నా స్థానం ఏంటని రేపే అడిగేస్తాను.
సతీష్, నీకందరినీ నమ్మటమే తెలుసు, కానీ నాకు నమ్మిన వాళ్ళని అమ్మేయటమే తెలుసు. పడుకో. చస్తూ చస్తూ 5 లక్షల క్యాష్తో పాటు లైఫ్ లాంగ్ షెల్టర్ ఇచ్చావు. కోటాల, తిరుపతి, సీతమ్మ. ఇప్పుడు ఆ సతీష్ గారి ఇంటికి వెళ్ళాలి. వాడి ఇల్లు ఎక్కడో నాకు తెలీదు. ఎవరినైనా అడిగితే నేను దొరికిపోతాను. ఇప్పుడు ఏం చేయాలి? ఆ గేదెకి 8,000 అంటే ఎట్టా? 6,000 చేసుకో. రేయ్, నాకు తెలియని విషయమా నువ్వు చెప్పేది? 40 ఏళ్ల నుంచి ఇదే ఊళ్ళో ఉంటున్న పెడకంటి కృష్ణయ్య అంటే చుట్టుపక్కల పేర్రా. ఏ పశువు ఎంత రేటు పలుకుతుందో నాకు తెలిసినట్టు ఎవరికి తెలీదు. సరే, ఆఖరి మాటగా 7,000 చేసుకో బాబాయ్. రేపు వచ్చి గేదెను దొరికెళ్తాను. కృష్ణయ్య బాబాయ్, బాబాయ్ నన్ను గుర్తుపట్టలేదా బాబాయ్? నేను సీతమ్మ కొడుకు సతీష్ని. ఒరే నువ్వా? ఎంత పెద్దోడు అయిపోయావరా. పాపం సీతమ్మ నీకోసం కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తోంది. నాకు తెలుసు బాబాయ్, కానీ అమ్మకి నా మొహం చూపించాలంటే భయంగా ఉంది. అయ్యేం మాట్లాడరా? ఇప్పటికే మమ్మల్ని వదిలిపెట్టి పెద్ద తప్పు చేశావు. మళ్ళీ వెళ్ళిపోయినా వెళ్ళిపోతావు. రారా. అది కాదు బాబాయ్, నా మాట విను. ఇంకేం మాట్లాడుకో. నువ్వు నాతో రా. రారా రా. చూడరా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఇల్లు ఏం మారలేదు. మీ అమ్మ నీకోసం అలాగే ఎదురు చూస్తోంది. ఇప్పుడు నువ్వు వచ్చావని తెలిస్తే ఎంత సంతోషిస్తుందో. నువ్వు ఇక్కడే ఉండు. సీతమ్మా, సీతమ్మా. ఎవరది? నువ్వా కిష్టయ్యా? ఎవరో అనుకున్నాను. నేనే కాదు, ఇంకో మనిషిని కూడా తీసుకొచ్చాను. ఎవరో చూడు. ఎవరికిష్టయ్యా? ఎవరెత్తను? ఇంకెవరు? నీ కొడుకు. ఏంటి సీతమ్మా, నమ్మలేకపోతున్నావా? నీ కొడుకే నీ కోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. అవునమ్మా. వచ్చావా? నా కోసం వచ్చేసావా? వచ్చేసావా?
ఇన్నేళ్ళు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాను. ఎంత పెద్దవాడిపోయావురా, ఇంతప్పుడు వెళ్ళిపోయావు. అప్పటి నుంచి ప్రతి పూట నీకోసమే ఎదురు చూశాను రా. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు నేను వదిలి వెళ్ళను. నిన్ను ఒక్క మాట అనేదాన్ని కాదే, అలాంటిది నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయావురా? అమ్మా, అందరూ నీ కొడుకు ఇంకేం వస్తాడు అన్నప్పుడల్లా నా గుండె కోసినట్టుండేదిరా. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఈ అమ్మ నీకు గుర్తుకు రాలేదా? అమ్మా, మర్చిపోతే కదమ్మా గుర్తు రావడానికి. తప్పు చేసి వెళ్ళాను. ఆ తప్పుని సరిదిద్దుకునే వరకు రాకూడదని ఇంతకాలం ఆగానమ్మా. ఇంకో 4 రోజులు నువ్వు రాకపోయింటే ఈ ముసలి ప్రాణం వెళ్ళిపోయేదిరా. అమ్మా, అలా అనకమ్మా. ఇంకెప్పుడు నేను వదిలి వెళ్ళమ్మా. ఇకపై కంటికి రెప్పలా చూసుకుంటానమ్మా. అవునమ్మా. సీతమ్మ, చూసావా కృష్ణయ్య, నా బిడ్డ వచ్చేశాడు. నన్ను బాగా చూసుకుంటాను అంటున్నాడు. నా బిడ్డ నా దగ్గర తీసుకొచ్చావు. నీ నోరు తీపి చేస్తానుండు. వద్దులే సీతమ్మ, ముందు నీ బిడ్డతో మనసిప్పి మాట్లాడు. 13 ఏళ్ల నుంచి దూరమై వచ్చాడు. ఎట్టాగో ఆ దేవుడు ఇన్నాళ్ళకు కరుణించాడు. వస్తాను సీతమ్మ. వస్తా సతీష్. అలాగే బాబాయ్. అదేంటమ్మా, నేను వచ్చేసానుగా. ఇక నుంచి నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను. నీకోసం చాలా డబ్బు సంపాదించానమ్మా. నీకోసం నేను కూడా చాలా డబ్బులు దాచిపెట్టానురా. నగలు, బట్టలు, ఆఖరికి చెప్పులు కూడా కొనిపెట్టాను. అన్నీ ఉండి నువ్వు లేక, నువ్వు వస్తావో రావో తెలియక నరకం అనుభవించానురా. ప్రతిరోజు తూర్పు వెళ్లే రైలు కోసం ఎదురు చూశాను. అందరూ నన్ను పిచ్చిదాల్లా చూశారు, వెక్కిరించారురా. రాత్రి కూడా తలుపు చప్పుడైతే నువ్వు వచ్చావేమో అనుకున్నాను. ఇన్నాళ్లకి ఈరోజు నేను మనశ్శాంతిగా నిద్రపోతానురా. నువ్వు వస్తావని చెప్తే ఎవరూ నమ్మలేదురా. ఇప్పుడు నేను చూపించి అందరి నోళ్లు మూయించాలి. ఈ సీతమ్మ దిక్కులేంది కాదు అని నిరూపించాలి. ఒరే నారిగా, ఒసే సరస్వతి, సుశీల, చీనయ్య, రండిరా, అందరూ రండి, అందరూ రండి. నా కొడుకు వచ్చేస్తాడ్రా, నా కొడుకు వచ్చేస్తాడ్రా. రండిరా, అందరూ రండి. ఏంటి సీతమ్మ, నీ కొడుకు వచ్చేసాడా? ఇతనేనా? అవునే, ఇదిగో నా బిడ్డ వచ్చేశాడు. నా సతీష్ వచ్చేశాడు. చెట్టంత కొడుకయ్యొచ్చాడు. బాగా ఎదిగిపోయావురా సతీషు. పాప మీ అమ్మ ప్యానాలన్నీ నీ మీద పెట్టుకుంది. ఇకనైనా అమ్మని బాగా చూసుకో. ఇన్నేళ్లు నేను దూరమై అమ్మెంత బాధపడిందో నాకు తెలుసు. ఇక నుంచి అమ్మని బాగా చూసుకుంటానండి. అండి గిండి ఏంద్ర సతీష్, చిన్నప్పుడు ఓరే తూరే అని పిలిచేవాడు, ఇప్పుడే అంత మారిపోయావురా. అప్పుడంటే వాడు చిన్నపిల్లాడు, ఇప్పుడు నా బిడ్డ పెద్దవాడయ్యాడు, పైగా పట్నంలో పెరిగాడు. అప్పుడే ఇద్దరు ఒకటైపోయి మమ్మల్ని వేరు చేసేశారనమాట. అవునే, ఎంతైనా కొడుకు కొడుకే. నువ్వు పదరా నాయనా, ఎన్ని కళ్ళు పడ్డాయో ఏమో ఇస్తాను. పద పద. ఇక్కడే ఆగు, ఇప్పుడే వస్తాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, అన్ని దిష్టిలు పోవాలి. పద నాన్న, అన్నం తిందు గాని. నా చేత్తో అన్నం తినిపించి ఎన్నేళ్లయిందో. రా. ఈ నాగరాజున ఆడవాళ్ళు నమ్ముతూనే ఉంటారు. అమ్మా, నేను ఉత్తరాలు రాసి సీతమ్మత్తకి లేనిపోని ఆశలు రేపానేమోనని భయంగా ఉండేది.
కానీ ఇప్పుడు నిజంగానే సీతమ్మ అత్త కొడుకొచ్చాడు. అది నాకు సంతోషంగానే ఉంది. కానీ అక్కడ వంశీ ఏమయ్యాడో తెలీదు. గుడిదాకా వచ్చిన వ్యక్తి ఏమయ్యాడు? అమ్మా ఈ చీరేంటమ్మా, తొందరలో నాకు ఆఫీస్ నుంచి డబ్బు రాగానే అప్పుడు నువ్వు కొనాలనుకున్న పొలం కంటే ఎక్కువ కొంటాను.